హాయ్ అండి, అందరు బాగున్నారా? 2 ఆలు తీసుకున్నానండి. నేను తురిమి పెట్టాను. ఒక 10 మినిట్స్ అవుతుంది. కలర్ చూడు ఎంత చేంజ్ ఉందో. తురుముకున్నా. ఒక మీడియం సైజు 2 ఆలు తీసేసుకొని తురిమేసుకున్నా. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ చేయమన్నారు, అందుకనేసి ప్రిపేర్ చేస్తున్నా అండి. మీరు కూడా చూడండి ఏం చేస్తున్నానో. ఓకేనా? కొంచెం కలర్ చేంజ్ అయింది. వాటర్ అంతా పోవడానికి నేను కాసేపు ఒక 10 మినిట్స్ పెట్టాను. నెట్లో వేసి పెట్టాను. నెట్లో చూడు కలర్ ఎంత చేంజ్ అయిందో చూడు. అంతే ఆలు. సరే అండి, ఇందులో కొంచెం మనం కార్న్ఫ్లోర్ వేసేసుకుందాం. ఇదిగో ఓకే, 1 స్పూన్ సరిపోతుంది మనకి. అలాగే ఏ ఫ్లోర్ ఉన్నా పర్లేదు, మనకి ఏ పిండి ఉన్నా పర్లేదు. ఇది 1 కప్పు మైదా తీసుకుంటున్నా. ఓకేనా? అలాగే మనకి ఏంటంటే కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కొత్తిమీర చూడండి. పెద్దగా ఉంటే పిల్లలు తీసేస్తారనేసి చిన్నగా. అలాగే 1 స్పూన్ కారం. 1 స్పూన్ అంటే సరిపోదేమో, ఇంకొక హాఫ్ స్పూన్ వేసేస్తున్నా. ఓకేనా? జస్ట్ కొంచెం పించు పసుపు వేసేసా. అలాగే సాల్ట్ వేసేసుకుందాం. హాఫ్ స్పూన్ సరిపోతుంది మనకి. అంతే సరిపోతుంది. ఓకేనా? జస్ట్ కొంచెం జీలకర్ర వేసేసుకుందాం మనకు. ఇదంతా కలిపేసుకుందాం. ఇప్పుడు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగారు ఏదో ఒకటి చేయమని, అందుకనేసి మనకి ఆలుతో మంచూరియా చేద్దామనేసి తీసుకున్నాం. మీరు ఏ పిండి అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఇదిగో ఇలా కలిపేసుకున్నామండి. చూడండి, కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసేసుకుందాం మనం. ఆయిల్ పెట్టేసుకున్న కడాయిలో. ఓకేనా? జస్ట్ చిన్నగా రౌండ్ బాల్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. అంతే. చూడండి, డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే, ఇంతే అండి, చాలా సింపుల్. ఓకేనా? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి. పిల్లలకి కొంచెం వెరైటీగా ఉన్నట్టు ఉంటుంది. పిల్లలకి హెల్త్ కూడా బాగుంటుంది. మైదా పిండి ఎక్కువ వాడొద్దు, కాకపోతే ఎప్పుడో ఒకసారి అయితే వాడవచ్చు. మనం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఓకేనా? బియ్య పిండి కూడా వాడతారు కొందరు, ఎవరి ఇష్టం వాళ్ళు. మీ ఇంట్లో ఏ పిండి ఉంటే ఆ పిండి వేసుకొని చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? చూడండి ఎలా వచ్చాయి బాల్స్. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. నాకు మీరు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు. నేను 2 ఎందుకు తీసుకున్నా అంటే పిల్లలు 2 ఉన్నారు. పెద్ద అబ్బాయి అమ్మాయి ఉన్నారు. చిన్న అబ్బాయి బయటికి వెళ్ళారు కాబట్టి వీళ్ళిద్దరి వరకు చేస్తున్నా. చూడండి బాగుందో. ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేద్దాం. సిమ్లో పెట్టాను. చూడండి అయిపోయి మనకి తీసేసుకోవడమే. ఇంత సింపుల్గా అంటే చాలా సింపుల్. చూడండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఆలు అంటే అందరికి ఇష్టమే ఉంటుంది. ఓకే, ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి. వేడి వేడి మనకి ఆలు మంచూరియా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్.